ఏపీ అనంతపురం జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 48,000 ఫేక్ నోట్లు, ల్యాప్టాప్, ప్రింటర్, పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది ముఠాగా ఏర్పడి ఫేక్ కరెన్సీ ముద్రించి అక్రమ దందాను చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు డీఎస్పీ శ్రీనివాసరావు. ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక నలుగురిని నొసం మురళీమోహన్ రెడ్డి, సాకే రామాంజనుడు, దేవరకొండ రవీంద్ర, యలమకూరి రామాంజన్ అనే వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 60 నకిలీ నోట్లు, 500 రూపీస్ డినామినేషన్, 60 ఫేక్ కరెన్సీని సీజ్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం దూదేగల కాసిం, బోయ పవన్ కుమార్, పడిగల సుకుమార్, బొమ్మినేని అశోక్ చౌదరి అనే వాళ్ళని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మరలా 36 ఫేక్ కరెన్సీ, 500 డినామినేషన్ ఉంది సీజ్ చేయడం జరిగింది. అలాగే ల్యాప్టాప్, కలర్ ప్రింటర్, దానికి సంబంధించిన కలర్ ప్రింట్కి వాడే ఒక పేస్ట్, బ్రష్లు, ఇవన్నీ వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ A1 దూదేగల కాసిం, బోయ పవన్ కుమార్, పడిగల సుకుమార్, బొమ్మినేని అశోక్ చౌదరి అనేవాళ్ళు నలుగురు ఫ్రెండ్స్. మనం ఆర్థికంగా బలపడతాం, మనకున్న అప్పులు పోతాయని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ నేపథ్యంలోనే వీళ్ళు ఏం చేస్తారంటే, అబ్స్కాండ్ ఉన్న కృష్ణారెడ్డి అనే అతని దగ్గర ఒక ల్యాప్టాప్ తీసుకుంటారు. దేవరకొండ రవీంద్ర అనే అతను ఈ A7 అతను ఏం చేస్తాడు, 20,000 ఫైనాన్స్ చేస్తాడు. ఆ 20,000 ఫైనాన్స్తో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా కలిసేసి ఇక్కడ మన ఏమైనా దూదేగల కాసిం ఇంటి దగ్గర వీళ్ళు ఈ ప్రింటింగ్ వ్యవహారం ఇవన్నీ చేస్తుంటారు. అయితే ఇంకా ఇది పూర్తిగా సర్క్యులేషన్ అనేది జరగలేదు. మనం టోటల్గా మొట్టమొదట ఒక 30,000, తర్వాత 18,000, టోటల్గా 48,000 ఫేక్ కరెన్సీ నోట్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే దీనిలో ఈ కేసు మొత్తంలో ఒక కలర్ ప్రింటరు, జెరాక్స్ మిషను, నెక్స్ట్ ఇవి